హాయ్ అండి. హిందూ సనాతన ధర్మం అంటే ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. హిందూ సనాతన ధర్మం అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. మొదట తల్లి తండ్రిని గౌరవిస్తారు, పూజిస్తారండి తల్లి తండ్రిని. తర్వాత గురువుని పూజ చేస్తారు. గురువుని సాక్షాత్తు భగవంతుడితో సమానంగా చూస్తారు. ఆ తర్వాత నవగ్రహాన్ని పూజిస్తారు. తర్వాత భగవంతుడిని పూజ చేస్తారు. తర్వాత గురువుగా సాయిబాబాని పూజ చేస్తారు. ఆ తర్వాత బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారు. తర్వాత పూర్తిగా పరిపూర్ణ జ్ఞానవంతుడు ఎవరు అంటే దత్తాత్రేయుని తెలుసుకున్నవాడు పరిపూర్ణ జ్ఞానవంతుడు అవుతాడు. అంటే దత్తాత్రేయుని పూర్తిగా తెలుసుకున్న నాడు పరిపూర్ణ జ్ఞానవంతుడై నిలబడతాడు. అది హిందూ సనాతన ధర్మంలో జ్ఞానం పూర్తిగా తెలుసుకోవడం అంటే. మొదట తల్లిదండ్రులను పూజ చేస్తారు, తర్వాత గురువుని పూజ చేస్తారు, తర్వాత గ్రహాలకు పూజ చేస్తారు, తర్వాత దైవానికి పూజ చేస్తారు, తర్వాత సాయిబాబాని పూజ చేస్తారు, తర్వాత బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకుంటారు, తర్వాత గురు దత్తాత్రేయుని తెలుసుకుంటారు. అప్పుడు పరిపూర్ణ జ్ఞానవంతుడయ్యేది. అప్పుడు అంటారండి పరిపూర్ణ జ్ఞానవంతుడని. ఇదైతే ఎవరు తెలుసుకుంటారో వాడు నిజమైన జ్ఞానవంతుడిగా పిలువబడతారు. ఇప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తిరుపతిలో. ఆయన త్రేతాయుగంలో శ్రీరాముడిగా ఏదవతిని వివాహం చేసుకోలేదు. మాటిచ్చాడు, నేను కలియుగంలో నీ కోరిక తీరుస్తాను అని. కలియుగంలో ఆయన కోరిక తీర్చాడు. ఆయన కాడ ధనం లేకపోతే ఆయన లక్ష్మీదేవి ఆయన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి స్వర్ణముఖి నదిలో ఈశ్వరుడికి స్వర్ణ పుష్పాలతో పూజ చేసినాడు. లక్ష్మీదేవి కొల్లాపూర్కి వెళ్ళిపోయి 100 సంవత్సరాల తర్వాత ఆమె కొల్లాపూర్లో వస్తానని చెప్పద్ది. మహాలక్ష్మి అంటే కొల్లాపూర్లో ఉండేది ఎవరు? శక్తి. మహాలక్ష్మి 18 శక్తిపీఠాల్లో కొల్లాపూర్లో ఒక శక్తిపీఠం. మహాలక్ష్మిది శక్తి స్వరూపిణి. ఆమె శక్తిగా నిలబడుతుంది. శాంతిస్తే లక్ష్మీదేవి అవుద్ది, వాక్కులో సరస్వతీదేవి అవుద్ది. 3 రూపాల్లో ఆమె ఉంటుంది లక్ష్మీదేవి. వాక్కుగా నిచ్చిందంటే వాళ్ళకి తిరుగుండదు. అలాంటిది వేదవతిని పెళ్లి చేసుకోవడానికి ఆయన కాడ ధనం లేదు. ధనం లేనప్పుడు స్వర్ణముఖి నదిలో తపస్సు చేసి తర్వాత ఆయన తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు వరం ఇచ్చిన తర్వాత శివుణ్ణి నా వల్ల కాదు, తర్వాత సూర్యనారాయణ దగ్గరికి పొమ్మంటుంది. సూర్యనారాయణ దగ్గరికి పోయి సూర్య నమస్కారం పూజ చేసిన తర్వాత అప్పుడు పద్మావతి సరోవరంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి అక్కడ వేదవతి మాతగా ఉంది కదా, అక్కడ వెలుసొద్దాము. ఎవరు? తిరుచానూరులో పద్మావతి దేవి. ఆమె వాక్కునిచ్చేది లక్ష్మీదేవి, ఈమె పద్మావతి దేవి. ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆయన వివాహం చేసుకుంది ఎక్కడ? శ్రీనివాస్ మంగాపురంలో వివాహం చేసుకొని తిరుపతికి ఆయన పెళ్ళైన తర్వాతే వెళ్ళకూడదు అంటారు. 6 నెలల తర్వాతే తిరుపతి కొండ ఎక్కమంటారు ఎవరైనా. అది పురాణాల్లో కూడా రాసిందండి. పెళ్ళై వివాహం అయిన తర్వాత చాలామంది తెలియక వెంకటేశ్వర స్వామి కొండ ఎక్కుతుంటారు. కానీ వివాహం అయిన తర్వాత కాదండి, 6 నెలల తర్వాత మొక్కుబడులు తీర్చుకోవాలని పురాణాల్లో రాసింది. వెంకటేశ్వర స్వామి కూడా పెళ్ళైన వెంటనే వెళ్ళిపోలేదు. ఒక 6 నెలలు శ్రీనివాస మంగాపురంలో కాపురం చేసిన తర్వాత ఆయన తిరుపతికి వెళ్ళారని చెప్తారండి పురాణంలో. అక్కడ చేసుకున్న తర్వాత ఆమెకి నాదుడు చెప్పిన తర్వాత ఆ నాదుడు పొయ్యేసి, అంటే నారదుడు ఇప్పుడు తగులు పెట్టేవాడే కదండి, లక్ష్మీదేవికి చెప్పిన తర్వాత అమ్మ వేదవతి మాత వివాహం చేసుకున్నాడు అని చెప్పిన తర్వాత లక్ష్మీదేవి ఇంకా ఉండబట్టలేక నా నాదుడు ఇదైపోయాడని చెప్పేసి అక్కడ ఆమె లక్ష్మీదేవి వాక్కు, ఆమెకి మచ్చనాలకు ఉంటుందండి లక్ష్మీదేవికి. ఆ మచ్చనాలకు వల్ల ఆ వాక్కునిచ్చేస్తుంది వెంకటేశ్వర స్వామికి. ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయనే శిలగా మారిపోయాడు.
కలియుగాంతరం వరకు ఆయన శిలగానే ఉండిపోమని చెప్పొద్ది, ఆయన శిల అయిపోయాడు వెంకటేశ్వర స్వామి. అట్లా భార్యాభర్తల్లోనే సాక్షాత్ శక్తి స్వరూపిణి మహాలక్ష్మి. ఆమె ఏదవతిని చేసుకునేలేకే ఆమె సహించలేక వాక్కునిచ్చేస్తుంది. ఆయన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఈ కలియుగాంతం వరకు ఆయన వెంకటేశ్వర స్వామి శిలగానే ఉంటాడు. భక్తులు వాళ్ళు చేసే పూజల కొద్దీ ఆయన కనపడతారని చెప్తారు. అది చేస్తే పూజ చేస్తే మాత్రం ఆయన శిలగా ఉన్నవాడు ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. ఆయన దశావతారాలు ఏ రూపంలో అయినా కనిపించవచ్చు వెంకటేశ్వర స్వామి. తిరుపతిలో జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఆయన చేశాడు కదా, అంటే వెంకటేశ్వర స్వామికే ఆడవాళ్ళు ఇచ్చిన వాక్కు వల్ల భగవంతుడైన ఆ స్వామికే తప్పలేదండి, చెప్తున్నాను. అంటే హిందూ సనాతన ధర్మం అంటే దాని గురించి చెప్తున్నానండి. ఎవరైతే హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు ఇక్కడ కాదండి, తర్వాత మనం ఇక్కడ శాశ్వతం కాదు, ఎక్కడ తర్వాత మనం భగవంతుడి దగ్గర ఉంటామే అక్కడ శాశ్వతం, కానీ ఇక్కడ ఏది శాశ్వతం కాదు. మనకి ఏదో ఉంటాము అంతవరకే. మనకి ఏదైనా మనం సమాధానం చెప్పాల్సింది ఒక భగవంతుడికి మాత్రమే. భక్త రామదాసు భక్తుడే, కబీర్ దాసు భక్తుడే, అన్నమయ్య భక్తుడే. సాక్షాత్తు వీళ్ళందరికీ వెంకటేశ్వర స్వామి అవతారాల్లో కనిపించిన వాడే. వాళ్ళు చేసిన పూజలకి వాళ్ళు చేసిన పూర్వజన్మ సుకృతం ఉంటేనే అండి ఈ జన్మలో భగవంతుడు అనేది కనిపించేది. అందరికి కనిపించాలంటే అసాధ్యం. అది వాళ్ళు చేసుకున్న పుణ్యాలు, వాళ్ళు చేసుకున్న ఈ భగవంతుడు ఇచ్చిన వరాన్ని ఉంటేనే భగవంతుడు కనిపిస్తాడే తప్ప అందరికి కనిపించాలంటే అసాధ్యం అండి. భగవంతుడికి ఇన్ని పూజలు చేసినా ఇన్ని చేసినా వాళ్ళ పూర్వ సుకృతం అనేది ఉండాలి. భగవంతుడు కనిపించాలన్నా, ఒక వాక్ ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా వాళ్ళకి అనుగ్రహం ఉంటేనే, ఒక వాక్కు రావాలన్నా, ఏది చేయాలన్నా అది వాళ్ళు చేసుకునే పుణ్యం, పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం ఉంటేనే ఈ జన్మలో వాళ్ళు ఏదైనా చేయగలరు. అది భగవంతుడు పెట్టే సాధ్యం వల్లే అవుతుందండి, చెప్తున్నాను. ఇప్పుడు సాక్షాత్తు మహావిష్ణువుకి లక్ష్మీదేవికి సంతాన యోగం లేదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతానంగా తీసుకొని వల్లి అని ఆమెను ఇచ్చి వివాహం జరిపిస్తారు. వాళ్ళకి సంతాన యోగం లేకుండా ఉంటేనే వాళ్ళిద్దరిని ఆయన్ని చేసుకొని సుబ్రహ్మణ్య స్వామిని తీసుకొని వివాహం జరిపించే యోగాన్ని కల్పిస్తారు వాళ్ళు. అంటే దేవతలకు కూడా అన్నీ ఉన్నాయండి. ఇంకా మామూలు మన మనుషులు ఏం చేయగలం? మానవ జన్మ ఎత్తిన తర్వాత శ్రీరాముడు అంటే సీతాదేవికి కూడా ఇవి అంటే చుట్టూ ఉన్న ఈ త్రేతాయుగంలో అంటే ఈ సంహారం ఆమె కూడా ఈ రాక్షస మోగతోనే యాగలేకపోయింది. రావణాసురుడు బ్రాహ్మణుడైన ఆయన ఎవరు? రాక్షసుడే కదండి. అంటే ఎవరికైనా ఒక స్త్రీ కొన్ని ఏళ్ళు మాత్రమే సహిస్తుంది ఏదైనా. అది ఓపిక కానీ నశించిందంటే అప్పుడు తన రూపం చూపిస్తుందండి ఎవరికైనా. భగవంతుడే సాక్షాత్తు మనం అంటే ఓర్పు అనేది కొంతకాలం వరకే ఉంటుంది ఏ మనుషులకైనా. అది నశిస్తే మాత్రం అది బయటికి ఇప్పుడు ఏ రూపాన్ని వస్తుందో మనకు తెలియదు, చెప్పలేము. భగవంతుడి దయ కరుణ అన్నీ మనకు కలగాలని ఇప్పుడైనా కానీ శాంతితో ఏ మనిషితో అయినా మాట్లాడేటప్పుడు ఒక కిండలగా ఒక ఇదిగా మాట్లాడకండి, నిదానంగా మాట్లాడండి. ఏ మనిషినైనా అంటే దత్తాత్రేయుడు అన్ని కులాలు ఒకటి అన్నాడు. ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక దత్తాత్రేయుడు చెప్పింది అందరినీ ఆదరించమన్నాడు. ముస్లింని, హిందువుని, ఎవరినైనా కానీ ఏ భక్తితో నేను కొలిస్తే ఎవరైనా కానీ నన్ను పూజిస్తే వాళ్ళకి నేను ప్రత్యక్షమవుతానని చెప్పాడు సాక్షాత్ దత్తాత్రేయుడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అంతేనండి, ఆయన కులాన్ని చూసుకోడు. అలాగే మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి కూడా ఆమె కులాలని చూసుకోదు, అన్ని కులాలని ఆదరిస్తుంది. ఆమె అన్నిటినీ ఆదరిస్తుంది. నా భక్తితో ఎవరు చేసిన అంటే కనక మహాలక్ష్మి స్టోరీలో ఏంటంటే ఆమె భక్తకి తెలియకుండా అర్జున్ అంటే ఎవరైతే లక్ష్మీదేవికి ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో, ఎవరైతే భక్తితో పూజ చేస్తారో వాళ్ళ ఇళ్ళకి ఆమె వెళ్ళటం ఆమెకు అలవాటు. అంటే మహాలక్ష్మికి ఒక గుణం ఉంది, ఆమె స్థిర నివాసం ఎక్కడా చేయదు. ఆమె ఎక్కడైతే శుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే
మంచి ఇదిగా ఉంటుందో, ఎక్కడ పచ్చగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోద్ది. అంటే యానాదోళ్ళు కూడా ఉంటారండి. యానాదోళ్ళు కూడా ఎట్టుంటారంటే పచ్చగా ఉన్నంత వరకు ఉంటారు, అది లేకపోతే వెళ్ళిపోతారు. అట్లా లక్ష్మీదేవి కూడా స్థిర నివాసం ఉండదు. ఆమెకు కూడా ఆమె ఎక్కడ వాళ్ళ పచ్చదనంగా ఉంటే మాత్రమే ఉంటుంది. ఆమె పచ్చదనం లేకపోతే ఆమె అంటే ఒక చంచలమైన బుద్ధి లక్ష్మీదేవిది. ఆ విధంగా ఆమె ఉన్నంతకాలం మనం అన్నీ సరిచూసుకోవాలి. ఆమె లక్ష్మీదేవి అనేది స్థిర నివాసం. ఆమె ఉన్నంత వరకే ఆ డబ్బుని కానీ ఆస్తిని కానీ ఏదైనా అంటే ఆమె స్థిర నివాసం ఎక్కడా చేయదు, ఎక్కడా ఉండదు. ఆమె ఒక దగ్గర ఉండే చోటే లేదు లక్ష్మీదేవికి. ఆమె హరిజనవాడలో ఒక భక్తురాలు ఆమె భక్తికి మెచ్చి ఆమె వెళ్ళినప్పుడు మహావిష్ణువు ఆమెనేమి అనడు. కానీ ఆయన అన్న బలరాముడు మాత్రం నువ్వు వెళ్ళింది ఒక హరిజనవాడికి వెళ్ళావు, నువ్వు ఇంటికి రావటానికి లేదు అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్పొద్దంటే నేను నా భక్తికి మెచ్చి నేను వెళ్ళానని చెప్పొద్ది. వాళ్ళ భక్తి చేసిన దానికి నేను వెళ్ళి వాళ్ళకి వరాలు ఇచ్చాను, అందుకు నేను చేసిన దాంట్లో తప్పు లేదని చెప్తే నేను వెళ్ళేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి పంపిస్తారు. మార్గశిర మాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవికి జరిగిందండి ఇది. వెళ్ళేస్తారు. ఆ సాక్షాత్తు మహాలక్ష్మి అంశం అది. ఆమెకే వెళ్ళేసేస్తారు కదా. ఊరి నుంచి వెళ్ళేసినప్పుడు ఊర్లో రానీరు. బలరాముడు రాకపోతే ఎక్కడో ఒక ఇల్లు అక్కడ ఇంద్రభవనం లాగా ఆమె ఉంటుంది. ఆమె సాక్షాత్తు అమ్మవారు కదా. ఇంద్రభవనంలో ఉంటే వీళ్ళకి ఆమెను పంపించిన తర్వాత ఒక ఆహారం కానీ ఏమీ ఉండదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ లక్ష్మీదేవి దగ్గరికే వెళ్తారు. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి బయట ఆమె పిలిచి ఎవరిని చూసి ఆమె అన్నదానం పెట్టిన తర్వాత తిని అమ్మ నేను చేసింది తప్పు, నిన్ను మాట్లాడింది తప్పు అని నీతో మళ్ళీ మా ఇంటికి రమ్మ అని పిలుచుకొని తీసుకెళ్తారు. అది ఏంటి భక్తితో మనం భక్తి మార్గాన్ని కానీ పూజిస్తే ఏ భక్తులకైనా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. భక్తి మార్గం లేనిదే ఊరికే గుళ్ళకి పోతే అది ఎంత మనం గుళ్ళకి తిరిగినా చేసినా అది రాదండి. భక్తి మార్గంలోనే పోవాలి. భక్తి ధ్యాసలోనే మనం ఉండాలి. నిరంతరం భక్తి మార్గంలోనే ఉంటే భగవంతుడు మనకి కరుణ దయ అన్నీ చూపిస్తాడు. అంతేగాని ఊరికే గుడికి పోయామా, ఊరికి అది చేసి వచ్చామా, ఈ ప్రసాదాలు పెట్టామా, ఈ చేసి వచ్చామా, ఆ టెంకాయలు కొట్టామా అంటే భక్తి రాదండి. భక్తి మనస్ఫూర్తిగా ఎవరైతే తల్లి తండ్రి గురువు దైవం నవగ్రహాలు ఒక గురువు సాయిబాబా తల్లి మళ్ళీ తర్వాత బ్రహ్మ జ్ఞానం తర్వాత దత్తాత్రేయ జ్ఞానం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమై వాళ్ళ కోరికలు నెరవేరుస్తారండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.